నెల్లూరు జిల్లాలోని కసుమూరు, ఏఎస్పేట, బారా షాహీద్ దర్గాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వక్ఫ్ బోర్డు రాష్ట్ర చైర్మన్ అబ్దుల్ అజీజ్తో కలిసి బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగలో మంత్రి పాల్గొన్నారు. స్వర్ణాల చెరువులో బోటుపై ప్రయాణించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. దీన్ని ఒక మంచి టూరిజం సర్టిఫికేట్ గా చేస్తాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చే భక్తులు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలే కాదు, పక్క రాష్ట్రాల కాదు, ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఈ యొక్క ఇక్కడ భక్తుల సంఖ్య పెరుగుతుందంటే కారణం ఏంటంటే వాళ్ళు అనుకునేది నెరవేరుతుంది. అంత నమ్మకమైన దర్గా ఈ బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ. దీనికి అన్ని విధాల ఏర్పాట్లు చేశారు. దీని యొక్క ఏర్పాటుకి 6,315 మందిని మున్సిపల్ శాఖ వాళ్ళు పెట్టారు. అదేవిధంగా పోలీసు వాళ్ళు 1,870 మందిని ఇక్కడ ఏర్పాటు చేశారు. 1,807 ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా సీసీ కెమెరాలు పెట్టారు. అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చక్కగా ఈసారి 8 బోట్లు ఏర్పాటు చేశారు. బారా షాహీద్ దర్గా నెల్లూరు ప్రాంతంలో ఉన్న ప్రాంతానికి మన మంత్రివర్యులు నారాయణ గారు అయితే ఇది టూరిజం స్పాట్ గా కూడా, అంటే ఇక్కడికి వచ్చే భక్తులందరూ దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు కాబట్టి వాళ్ళకున్న వసతులు ఏమిటి కావాలనేది కూడా తీర్చిదిద్దుతూ లక్షలాది మంది ఇక్కడ రావటం అనేది చూస్తున్నాను నేను. చాలా ప్రోగ్రెస్ ఇది.